అల్లూరి జిల్లా అరకు వేలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తదితర నాయకులపై పోలీసులు చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి బీజేపీ 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 నరేంద్ర మోడీ నాయకత్వము డౌన్ డౌన్ అన్నారు. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇవాళ ఈ మోడీ నిరంకుశ పాలనకి సమరగీతం పాడడానికి ఇవాళ అరకు కాన్స్టిట్యున్సీ రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఒక ఉనికి కోల్పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయానికి మొదటి అడుగు పడింది. బీజేపీ ప్రభుత్వం ఓటమికి, ఈ పతనానికి ఇది ఒక నాంది పలికిందని ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు 2029లో ప్రధానమంత్రి అవుతారు. ఏదైతే నిరంకుశంగా వ్యవస్థలను సైతం వారి చెప్పుచేతల్లో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క అవినీతిని పట్టబెట్టి వారందరికీ తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు ఈ సందర్భంగా ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.